నిత్య జీవమున సగినావు మధు పాపం పరిహరించి నిత్య జీవమున సగినావు నాదు స్నేహము నీతోనేగా వేరెవరు అపహరింపరు నాదు సర్వము నీకే దేవా అందుకొనుమా యాగముగా నాదు స్నేహము నీతోనేగా వేరెవరు అపహరింపరు నాదు సర్వము నీకే దేవా అందుకొనుమా యాగముగా ప్రాణప్రియుడా యేసునాథా జీవమొసగిన నేస్తమా వ్యర్థమైన జీవితము అర్థవంతముగా ప్రార్థించు. మహాగణుడా మహోన్నతుడా కృపగల తండ్రి సహాయకుడా నజరేయుడైన యేసు నామములో స్తుతులు స్తోత్రములు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము అన్నా. గడిచిన రోజుల నుంచి రోజు మీ కృపను భద్రపరిచి కాపాడి ఈ ఆదివారం ఉదయకాల ఆరాధనలో మీ సన్నిధిలో నిలబెట్టినందుకు మీకు మహిమ ఘనత ప్రభావం అందిస్తున్నాం తండ్రి. సహాయం పాటల పాట కొంచెం కంఠమించినందుకు వందనాలు. ఆరాధనను దాన్ని మీ ఆత్మతో సత్యంతో జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కీర్తన భాగం నుంచి మాతో మాట్లాడండి, వాక్కులతో మాట్లాడి మమ్మల్ని విశ్వాసం స్థిరపరిచి ఆత్మలో బలపరిచి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. నీతి స్వరూప యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కీర్తనల గ్రంథంలో నుంచి 132వ కీర్తన ఉత్తరవక్తముగా చదువుతున్నాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకున్నాము. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారము నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదికి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను, నా కన్ను రెప్పలకు పాటు రానియను. నేను ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాద పీఠము ఎదుట సాగిలపడదము రండి. నీ యాజకులు నీతిని వస్త్రములు ధరించుకుందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. నీ కుమారుడు నా నిబంధనను గైకొనిన ఎడల, నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల, వారి కుమారుడు కూడా నీ సింహాసనము నిత్యము కూర్చుందురని. యెహోవా సీయోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. దాని ఆహారం నేను నిండారులుగా దీవించదను,
దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను. నా అభిషిక్తుల కొరకు నేను అక్కడ ఒక దీపము సిద్ధపరిచి అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను. అతని కిరీటం అతని మీద ఉండి దేదరిల్లును అనేను. ఆమేన్. దయచేసి దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దావీదు గారు రచించినటువంటి యాత్ర కీర్తన. వేరొక ఎవరో దావీదు కోసం చెప్తున్నట్టుగా తనే తన గురించి దేవునికి చెప్పుకుంటున్నట్టుగా దీన్ని ఆలోచించారు. యెహోవా దావీదులకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకుంటాడు. అతడు యెహోవాతో ప్రమాణ పూర్వకం మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠుడు మృక్కుబడి చేశాడు. ఏమని చేశాడంట? యెహోవాకు నేను ఒక స్థలం చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠుడికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారం నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కన్ను రెప్పలు కులిగిపాటు రానియనని. దేవుని యొక్క సన్నిధిని ఏర్పాటు చేసేంత వరకు, దేవుని యొక్క నివాస స్థలం ఏర్పాటు చేసేంత వరకు నేను నిద్రపోను అని దావీదు దేవునికి ప్రమాణం చేశాడు. ఆ స్థలం ఎక్కడుంది అంటే అప్రాతలో ఉందని, అది ఒక యాయీరు అనబడినటువంటి ఒక రైతు పొలంలో ఉందని ఇక్కడ మనం చూస్తాం. అందుకని అందరూ కూడా, ప్రజలందరూ కూడా అక్కడికి వెళదామని చెప్పి, అంటే దావీదు ఆ పొలాన్ని కొంటాడు. కొని దేవుని మందిరానికి స్థలం అని చెప్పి అక్కడ బలిపీఠము ఏర్పాటు చేస్తారు. అదే తర్వాత కాలంలో మరి అక్కడే కట్టబడిందో ఇంకో చోట కట్టబడిందో తెలియదు. చరిత్రకారులు ఎప్పుడు కూడా దాన్ని కనిపెట్టలేకపోతాం. కానీ దావీదు అయితే ఆనాడు కొన్నాడు. ఆనాడు అలాగే అబ్రహాం కూడా కొన్నాడు. అంటే ఆ టైంలో నువ్వు ఉచితంగా ఇవ్వకూడదు, దేవునికి ఉచితంగా ఇచ్చారని చెప్పి అనకూడదు. లేదంటే అబ్రహాముకి ఇది ఉచితంగా ఇచ్చారని చెప్పి నువ్వు చెప్పకూడదు రాబోయే దినాల్లో. అందుకని నీకు ధనమును ఇస్తున్నా. గుర్తుపెట్టుకోండి, ఉచితంగా ఇచ్చేది ఎవడైనా ఇచ్చేది దేనికి అని అంటే వాడు ఉచితంగా నేను ఇచ్చానని చెప్పుకోవటానికి. కాబట్టి క్రైస్తవులు అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. అందుకని ఏం చేయాలి? మన దగ్గర ధనం ఉంటే తీసుకోవాలా, లేకపోతే లేదు. క్రైస్తవుడు హల్లెలూయా. మనుషుల గొప్పతనాలకి ఉచితాలు. ఒక సేవకుడు చెప్తాడు పలానా వ్యక్తి గురించి, ఆయన స్థలము దేవుని కోసం ఇచ్చాడు. ఆయన చెప్పుకుంటాడు, నేను దేవుని కొరకు ఇచ్చేసాను, ఎంతో చేశా, కానీ దేవుడు నాకేం చేయాలి చివరికి అంటాడు. చివరిగానే మాట అదే. చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఉచితంగా దేవుని కోసం అని చెప్పి ఏ సేవకుడు ఏ విశ్వాస దగ్గర ఏది తీసుకోకూడదు. హృదయపూర్వకంగా ఇచ్చేది అందరూ కూడా దాచుకుంటారు. అది మర్మంగానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దేవుని కోసం ఇచ్చేది ఏదైనా అది ఎలా ఉంటుంది? మర్మంగానే ఉంటుంది. దేవుడే చూడాలి. అది దేవుని కోసం నువ్వు ఇచ్చింది దేవుడే చూడాలి. దావీదు కూడా అంతే, ఉచితంగా కాదు, ధనము పెట్టి స్థలాన్ని కొన్న దేవుని కొరకు అని చెప్పి స్థలాన్ని కొన్నాడు. తర్వాత ఆయన దేవునికి, వాళ్ళందరూ కూడా మనుషులందరూ కూడా దేవునికి పాటలు పాడటం ప్రారంభించారు. రండి ప్రభువా, లేకండి, రండి, మీ మందసముతో కూడా రండి అని చెప్పి వాళ్ళు దేవునికి పాడటం జరుగుతుంది. అందుకని దేవుడు దావీదును ఆశీర్వదించాడు. ఏంటంటే తరతరాలు నీ కుమారులు అక్కడ సింహాసనం మీద కూర్చుంటారు. ఎప్పుడు కూర్చుంటారు వాళ్ళు? ఒకవేళ నేను ఇచ్చిన ఆజ్ఞలను గైకుంటే, నా శాసనాలను అనుసరించి నడిస్తే వాళ్ళ పిల్లలు సింహాసనం మీద కూర్చుంటారు. ఇక్కడ అదే మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట ఉంది. ఏంటంటే 13వ వచనం, యెహోవా సీయోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడనే నేను నివసించెదను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. సీయోనును కోరుకున్నాడు.
కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు దేవుడు? పరమందున్న సీయోనులో ఉన్నాడు, భూమి మీద లేడు. అదే ఆయన ఇజ్రాయేలులో యెరూషలేములో ఈ రోజు ఉన్నట్టయితే యుద్ధాలు జరుగుతాయా? ఎందుకు? అక్కడ పేదలకి ఎప్పుడు ఆహారం ఉంటుంది దేవుడు ఉంటే. మరి ఇప్పుడు ఆహారం ఉందా? పేదలు అల్లాడిపోతున్నారు యుద్ధాల వల్ల. చూడండి, మధ్యతరగతి కుటుంబీకులు సంపాదన సరిగా లేనటువంటి వాళ్ళు అల్లాడిపోతున్నారు, ఆహారం తృప్తి లేదు. ఎప్పుడైతే అలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయో అప్పుడు క్రీస్తు విరోధి సుఖము శాంతిని నేను ఇస్తానని చెప్పి వస్తాడు. అది జరగబోతుంది రాబోయే దినాలు. రాబోయే దినాల్లో ప్రపంచవ్యాప్తంగా జరగబోతుంది. ఇంకిప్పుడు పరిస్థితి ఎలాగలగాలి అంటే దేవుని యందు భయంతో ఉన్నవారు ఎదగాలి, అదే క్రమంలో దేవుని యందు భయభక్తులు లేని వాళ్ళు ఎదగాలి. క్రైస్తవులేమో నటిస్తున్నారు దేవుని యందు భయభక్తులు ఉన్నట్టుగా. దేవుని యందు భయభక్తులు ఉన్నట్టుగా సేవకులు నటించడమే, విశ్వాసులు నటించడమే, అందరూ నటించడమే అయిపోయింది. నిజమైన భక్తి చేసేవాడు అక్కడ లేకుండా. నిజమైన భక్తి, నిజమైన భక్తి అనుకున్నామంటే మనం రావటం, ఓడవటం, చాపరేయటం, పాటలు పాడటం, ఏదో ఆరాధన చేయటం, వాక్యం వినటం, అసలు మనంతా భక్తి పనులు లేనట్టుగా ఉన్న కొంతసేపు మనం బాగా బిహేవ్ చేస్తాం. బయటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది మన విశ్వరూపం. మన ఇళ్లలో మన విశ్వరూపం బయటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది. చర్చి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఉంటుంది మన పరిస్థితి. అంతా నటన, ఉట్టిదే, ఉత్తిత్తి ఆరాధన, ఉత్తిత్తి భక్తి, ఉత్తిత్తిది ఏమి లేదు. సేవకులు నిలబడమంటే ఆరాధన చేద్దామంటే ఆరాధన చేద్దాం, కూర్చోమంటే కూర్చుందాం, చెప్పిన మాటలు విందాం, వచ్చేద్దాం అయిపోయింది. దేవుని యందు భయము భక్తితో కూడినటువంటి ఆరాధన క్రమంలో ప్రతి క్రైస్తవుడు ఉండాలి. ప్రతి సంఘం, ఈ సంఘం ఆ సంఘం అని కాదు. అంత్య దినాలలో కదా లవోదీక సంఘము. ఏ సంఘం ఇది? నులివెచ్చని సంఘం, 2 పడవల మీద కాళ్ళేసి ప్రయాణం చేస్తున్న సంఘం ఇది. నీ అంతటి నువ్వు మారి నేను ఒక్క పడవలోనే వెళ్ళాలి అని అనుకుని నిర్ణయం తీసుకునేంత వరకు నీ ప్రయాణం ఎలా ఉంటుంది? 2 పడవల మీద ప్రయాణమే. నీ అంతటి నువ్వు మారేంత వరకు అంతే. ఆయనే మార్చొచ్చుగా, ఆయన ఆల్రెడీ మార్చేశాడు, నువ్వే మార్చుకున్నావు. ఆయన ఇచ్చిన దాన్ని ఏం చేసావు? తొంగలో దొక్కేసావు. ఆయన ఇచ్చిన ఆత్మను, ఆయన ఇచ్చిన నడకను, ఆయన ఇచ్చిన నడిపింపును అంతటినీ కూడా నువ్వేం చేసావంటే తీసుకెళ్లి పక్కన వేస్తావు, చెత్తపొట్టలు వేస్తావు. అనుకుంటున్నావు నువ్వు, లేదు నా హృదయం ఎత్తి పెట్టుకున్నావు. లేదు, నీ హృదయంలో లేదు, నువ్వు తీసుకెళ్ళి చెత్తపొట్టలు వేసావు. గమనించు, అందుకే ఇది గ్రహించు, ఒకసారి పరిశీలన చేసుకో. దేవుడు కోరుకున్నది సీయోను. ఇప్పుడు ఆయన సీయోను లేడు, ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. వదిలిపెట్టే వెళ్ళిపోయాడు గుడారాన్ని. ఇప్పుడు ఎందుకు? దేవుడు ఉన్నాడని భయం కూడా లేకుండా జీవించారు. ఇప్పుడు దేవుని ఆత్మతో సహాయంతో దేవుడు ఉంటున్నాడు, కానీ భయం ఉందా? భక్తి ఉందా? ఒక్కొక్క సేవకుడు అయిపోయింది. పెద్ద పెద్ద సేవకులు అయిపోయింది. వాళ్ళ పిల్లలు వచ్చారు, ఇప్పుడు సెలబ్రిటీలు అయిపోయారు. వాళ్ళు సెలబ్రిటీలు, మేకప్ మ్యాన్, పక్కన ఒకడు మేకప్ వేసేవాడు ఒకడు, అద్దం పట్టుకునేవాడు ఒకడు, గొడుగు పట్టుకునేవాడు ఒకడు, ముఖానికి ఏ మేకప్ వేసుకోవాలి, లిప్స్టిక్ ఏం వేసుకొని రంగుల లైట్లతో ఆరాధన చేస్తున్నారు ఇప్పుడు సేవకుల పిల్లలు. అదేమంటే దేవుడు ఘనముగా ఉండాలన్నాడు. దేవుడు ఘనముగా ఉండాలని దేవుని ఆత్మలో, భౌతికపరమైన ఆలోచన విధానాల్లోనూ భౌతికపరమైనటువంటి చూపులకి అందరికీ ఆకర్షణగా ఉండటానికి కాదు, ఘనంగా ఉండమని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెజబెల్ స్పిరిట్ ఊరికి అల్లా ప్రణయ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుకి ప్రత్యక్షతనిచ్చాడు. ఎందుకు? యేసుక్రీస్తు తన దాసులకు కనపరచాలని. యేసుక్రీస్తు తన దాసుడైనటువంటి యోహాను గారికి ఆ ప్రత్యక్షత కనపరిచి చూపిస్తా ఉన్నాడు. యెజబెలు ఎస్ట్ వేసుకొని కూర్చుంది సంఘంలో అని ప్రణయ గ్రంథంలో ఉంటుందన్న. ఎవరు టెస్ట్ వేసుకుని కూర్చుంది? యెజబెల్ అంటే ఏం చేస్తుంది? యెజబెల్ ఏం చేసింది? అది మనకు తెలియాలి. యెజబెల్ ఏం చేసిందో మనకు తెలియదు, గుర్తుండదు. మన వాక్యం చదువుతాం కానీ గుర్తుండదు. కారణం ఏంటి?
వాక్యం కంటే ముందు మన వ్యాపారం గుర్తుంది, వాక్యం కంటే ముందు మనం చేసే ఉద్యోగం, వాక్యం కంటే ముందు మన ఇంట్లో ఉన్న సమస్యలు, వాక్యం కంటే ముందు భార్య, వాక్యం కంటే ముందు భర్త, వాక్యం కంటే ముందు పిల్లలు, ఇవన్నీ ఉంటాయి. అందుకని నువ్వు ఎంత వాక్యం చదివినా ఆ వాక్యము ప్రింట్ అవ్వదు మైండ్లో. యెజబెల్ ఏం చేస్తుందో మనకు తెలియదు, అర్థం చేసుకోలేము. కారణం ఏంటి? యెజబెల్ ఆత్మ ఎలా పనిచేస్తుందో సంఘంలో తెలియదు. కారణం ఏంటి? యెజబెల్ ఎవరో తెలియదు కాబట్టి. ప్రశ్న వచ్చేసింది రోజు, నిజమే, యెజబెల్ ఎవరు? యెజబెల్ ఎవరు? ఏం చేసింది యెజబెల్? అలాంటి పరిస్థితిలో ఉన్న చోట దేవుడు ఎందుకుంటాడు? కానీ దేవుడు ఆ ప్రాంత సీయోనునే విశ్రమస్థానంగా కోరుకున్నాడు, అక్కడే నివాసం ఉంటా అన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ద్వారా నిన్ను కోరుకున్నాడు నివాస స్థానం, నీ హృదయాన్ని కోరుకున్నాడు. నీవు దేవుని ఆలయం, నీవు దేవుని ఆత్మ నేను నివసించుని నీవు ఎరుగవా? దేవుని ఆలయము పరిశుద్ధమైనది, నీవు ఆ ఆలయమై ఉన్నావు. మరి ఏది దేవుడేడి? ఇంట్లో బాధలు ఉంటాయి, భర్త వలన, భార్య వలన, పిల్లల వలన ఉంటాయి, చచ్చేంత వరకు ఉంటాయి. నువ్వు ఆ విషయంలో చనిపోయి ప్రభువుకే ప్రాముఖ్యత. మరి ఎన్ని బాధలు సంతోషంగా ఎలా ఉంటామండి? సంతోషంగా ఎలా ఉంటాము? ఏడుపు తప్ప ఇంకేమన్నా వస్తుందా మాకు? ఎప్పుడు ఏడుస్తా ఉంటే ఇంకెప్పుడు ఆనందంగా ఉంటావు. ప్రభువునందు ఆనందించుడు, మరలా చెబుతాను ఆనందించుడు. ఎప్పుడు ఉంటుంది ఆనందం మనకి? ఎప్పుడు ఉంటుంది? ఈ బాధల్లో దేవునితో సహవాసం లేకుండా మనం చనిపోతే ఏంటి పరిస్థితి? మన ఆత్మ దేవుని ఆత్మతో అభిషేకించబడకుండా, దేవుని ఆత్మతో నింపబడకుండా ఉంటే ఏంటి పరిస్థితి? చనిపోయిన తర్వాత అడిగిపోతాం. మరి ఇంతకాలం ఆరాధన చేసి ఏంటి ఉపయోగం? ఇంతకాలం ఆరాధన చేసింది చనిపోయి ఆత్మ నరకంలో తీసుకెళ్ళడానికే? ఇంతగానంగా వాక్యాన్ని వింది నా చనిపోయిన తర్వాత నా ఆత్మ నరకంలో పంపించుకోవడానికే? మరి భయం లేదు నరకం అన్న. మనం జస్ట్ వంట చేసే దగ్గర కొంచెం కలిసి అమ్మో అంటాం. అలాంటిది అక్కడ తరతరాలు యుగ యుగాలు కాలిపోవాలి. అందుకోసమన్నా నీ బాధలు అన్ని పక్కన పెట్టి దేవుడితో సహవాసం చేస్తే ఎంతైనా మన ఆత్మకు మంచిది. అవి ఎప్పుడు ఉండేవి? ఎప్పుడూ ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. అప్పులు కానీ, బాధలు కానీ, భర్త వల్ల ఇబ్బంది కానీ, భార్య వల్ల ఇబ్బంది కానీ, పిల్లల వల్ల ఇబ్బందులు కానీ, వాళ్ళు సరిగా చదవట్లేదని కానీ, వాళ్ళు అలా తిరుగుతున్నారని కానీ, ఏదైనా ఉంటే పక్కన పెట్టి పోతే ఎవడు ఆత్మకు వాడే బాధ్యుడు. ఎవడు ఆత్మకు వాడే బాధ్యుడు. నువ్వు ఏమైనా తీసుకెళ్దాం అనుకుంటే పరలోకం వాడాలి, లోకాన్ని తీసుకెళ్ళినట్టే వాళ్ళని తీసుకెళ్తే. అందుకనే నేను చెప్పేది, దేవుడిచ్చినటువంటి ఆత్మ వాక్కులు ఏంటంటే, దేవుని ఆత్మ నడుపుకుంటూ ఏంటంటే, ప్రతి సేవకుడు విశ్వాస ఏమనుకున్నారంటే, నా లోకాన్ని నేను వదిలిపెట్టకూడదు, దీన్ని కూడా పరలోకం తీసుకెళ్లాలని తిష్ట వేసుకొని కూర్చున్నాడు లోకంతో. అది లోకంతో తిష్ట వేసుకొని కూర్చున్నాడు. అలా అనుకున్నాడు కాబట్టి దేవుడు అక్కడ లేడు, సీయోనులో లేడు. ఇప్పుడు పరమ సీయోనులో ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడున్నాడు ఆయన? పరమ సీయోనులో ఉన్నాడు. ఆ పరమ సీయోనులో తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చుంటే ఆయన కుడి పార్శ్వమున ఆయన యొక్క సింహాసనం వేసుకుని కూర్చున్నాడు. అందుకని ఆయన అన్నాడు, జయించు అని నేను ఎక్కడైతే కూర్చున్నా అక్కడ కూర్చుండబెడతా అని. మరి నిలువెచ్చని స్థితిలో ఉన్న నువ్వు మారు మనసు పొందు అని చెప్పి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడు. చూడండి, నివాస స్థానముగా మనల్ని కోరుకున్నాడు. ఇప్పుడు దేవుడు సీయోనులో లేడు, పరమ సీయోనులో ఉన్నాడు. క్రీస్తు ద్వారా ఆయన మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపజేశాడు. భక్తులు బిగ్గరగా ఆనందగానం చేయాలంట. ఏం చేయాలంట? చేస్తున్నాం ఆనందగానం. నిజంగా భక్తిపరుడు అయి ఉండి ఆనందగానం చేస్తున్నావా? ఆనందం ఉందా? ఆత్మానందం, భౌతిక ఆనందం కాదు. ఆత్మలో ఆనందం, దేవునితో ఉన్నానన్న ఆనందం, దేవుని ఆత్మతో ఉన్నానన్న ఆనందం, దేవుని వాక్యముతో ఉన్నానన్న ఆనందం. ఆనందంలో రావాలి గానం. భక్తులు అలా చేస్తారు. అక్కడ దావీదులకు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషిక్తుని కొరకు నేను అతడు ఒక దీపం సిద్ధపరిచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానం వస్త్రంగా ధరింపజేసేదని, అతని కిరీటం అతని మీదనే ఉండి దేదరిల్లును.
రాబో దినాల్లో శత్రువులందరూ దేవుని శత్రువులు, దావీదు శత్రువులు పక్కన పెడితే ఆత్మ సంబంధమైనటువంటి శత్రువులు ఉన్నారు. అంటే ప్రభు ఇక్కడ చెప్పిన మాట ప్రభు గురించి. శత్రువులందరూ కూడా అవమానాన్ని వస్త్రముగా ధరించుకుంటారు. కారణం ఏంటంటే అక్కడ యెరూషలేములో 1000 ఏళ్ల పరిపాలన, అక్కడ సింహాసనం వేసుకొని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని రాజ్యాధికారిగా, రాజుగా, మహారాజుగా అభిషేకించి అక్కడ కూర్చుండబెడతారు. అక్కడ నుంచి ప్రపంచమంతా కూడా 1000 ఏళ్ళు పరిపాలన చేస్తారు. అప్పుడు శత్రువులందరూ సిగ్గుపడి అవమాన వస్త్రంగా ధరించుకుంటారు. వాళ్ళు కూడా ఏం తెలియదు, వాళ్ళకు కూడా ఏంటి ఏదో గొప్ప మార్పు వచ్చిందేంటి అనుకుంటారు. 1000 ఏళ్ళ పరిపాలన ఏం తెలియదు. ఎందుకు? అపవాది 1000 ఏళ్ళు బంధింపబడతాడు. ఇప్పుడు అపవాది బంధింపబడలా, విడుదల పొందుకున్నాడు. విడుదల పొందుకోవడం అంటే ఆల్రెడీ వాడు బంధింపబడలేదు, ఇంకా విడుదల పొందుకోవడానికి. వాడు పరలోకం నుంచి స్థానం లేదు వానికి, ఇక్కడికి వచ్చేసాడు. సమయం కొంచెమే కాబట్టి అందరినీ తిరుగుతున్నాడు సంఘంలో. ఆ కుటుంబం, ఈ కుటుంబం, ఆ వ్యక్తి, ఈ వ్యక్తి అందరినీ తిరుగుతున్నాడు. అందరి దగ్గరికి వెళ్తున్నాడు. పుల్లలు పెడుతున్నాడు. మనసులు చెరిపేస్తున్నాడు. సేవకుల దగ్గరికి వెళ్తున్నాడు. పుల్లలు పెడుతున్నాడు. మనసులు చెరిపేస్తున్నాడు. ఇంకో పలానా చోట ధనం ఉంది, ఎల్లు అని చెప్పి సేవకులు ప్రేరేపిస్తున్నాడు. సేవకులను పరిగెత్తున్నారు. విశ్వాసులు ఇదిగో పలానా చోట ధనం ఉంది, ఏం పర్వాలేదు తెచ్చుకో, ఏం కాదు, సరే ఏదో పని చేసి తెచ్చుకుందాం అని చెప్పి వాళ్ళు చేయకుండా పనులు కూడా చేసి తెచ్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వాడి సమయం, అది వాడిది సమయం. ఆ వాడి సమయంలోనే నువ్వేం చేయాలి? వాడి సమయము నిర్వీర్యమైపోయి దేవుని సమయము నీలో నుంచి ఉద్భవించాలి. దేవుని సమయాన్ని నువ్వు మహిమపరిస్తే వాడి సమయం నీలో పనిచేయకుండా ఉంటుంది. చూడండి, సాధ్యమైనంత వరకు అపవాది ఎంతమందిని మోసం చేయాలి, ఎంతమందిని పాడు చేయాలి, ఎంతమందిని వాడి వైపు తిప్పుకోవాలి, అంతమందిని తిప్పుకుంటా ఉన్నాడు. అందుకు రాజకీయ నాయకులను ఉపయోగించుకుంటుండే, అందుకు వాడు సినిమా యాక్టర్లను ఉపయోగించుకుంటున్నాడు, అందుకు వ్యాపారవేత్తలను ఉపయోగించుకుంటున్నాడు, వాళ్ళ ధనాన్ని అందుకోసం ఖర్చు పెట్టిస్తున్నాడు. కానీ సేవకుడు మాత్రం ధనాన్ని సేవార్థం ఏం ఖర్చు పెట్టాలి, వాడు పేర్చుకోవడం కోసం మాత్రం ఖర్చు. అది అపవాది యొక్క ఆలోచన. నీ పేరు మీద, నీ యొక్క మినిస్ట్రీ పేరు మీద ఇలాంటివన్నీ ఉండాలి, పెట్టుకో అనగానే ఆయన పెట్టేసుకోండి. మొత్తం ఏది వదలట్లా, గుండు పినిస్తూ సహా పేరు పెట్టేసి అమ్మేసుకోండి. నా తండ్రి వీళ్ళు వ్యాపారపుటిలుగా చేశారని చెప్పి ఆనాడు ప్రభువుకి కోపం వచ్చింది. ఈనాడు ఎవరికి రావాలి కోపం? ప్రభు లేడుగా, ఎవరికి రావాలి కోపం? ఎవరికి రాదు. ఎందుకు? రోషము లేని క్రైస్తవ జీవితం కాబట్టి, పౌరుషము లేని క్రైస్తవ జీవితం, క్రైస్తవ విశ్వాసం. అంత్యదినాలు అపాయకరం రోజులు కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించుదాం. దేవుని ఆత్మ వాక్య నడిపింపును కోరుకొని ఆయన సన్నిధిలో ఆత్మలు ఎదగడానికి తాపత్రయపడదాం. దేవుడు ఇప్పుడు సీయోను విశ్రమ స్థానంలో కోరుకున్నాడు, కానీ ఇప్పుడు అక్కడ ఆయన నివాసం లేడు. యేసుక్రీస్తు ద్వారా మన హృదయాల్లో నివాసం ఉండాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి యేసు ద్వారా తండ్రి అయిన దేవుడిని మన హృదయాలలో విశ్రమ స్థానముగా మన హృదయాన్ని చేసుకొని ఆయన ప్రతిష్ఠించుకోవడానికి, ఆయనకి స్థానం ఇవ్వడానికి తాపత్రయపడదాం. దేవుడి మాటను ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మతో అభిషేకించి దేవుడు తన నామకు మహిమ తెచ్చుకోను గాక. నేను ఈ సమయాన్ని మీకు ఇస్తున్నాను.